వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే హనుమాన్తో అందరికీ అలరించిన ఆమె ఇప్పుడు శబరిగా మన ముందుకు వస్తుంది. సినిమా ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. వరలక్ష్మి శరత్ కుమార్ సింగిల్ మదర్గా ఉంటుంది. చిన్నప్పుడే తన తల్లి ప్రేమను దూరం అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్కు ఆమెను మోసం చేయడంతో తన కూతురు రియాను తీసుకుని ముంబై నుంచి వైజాగ్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో తన కాలేజీ మిత్రుడు న్యాయవాది అయిన రాహుల్, అదే మన శశాంక్ను కలుస్తుంది. అతని రిఫరెన్స్తో ఒక కంపెనీలో జుంబా ట్రైనర్గా చేరుతుంది. ఆ తర్వాత వైజాగ్ శివర్లో ఓ ఇంట్లో అద్దెకు దిగినాక అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో సంజన ఒక చిత్రమైన సమస్య ఎదురవుతుంది. అదేంటంటే సైకోగా మారిన సూర్యం అనే వ్యక్తి రియా తన బిడ్డని అప్పగించాలని వేధిస్తుంటాడు, లేదంటే చంపేస్తానని భయపెట్టాడు. మరోవైపు అరవింద్ కూడా తన కూతుర్ని తనకు అప్పగించాలని మెట్లెక్కుతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? కూతుర్ని కాపాడుకునేందుకు సంజన ఏం చేసింది? నిజంగా తన కూతురా కాదా? సైకో సూర్యం నుంచి సంజన ప్రాణాల్లోకి వచ్చిన ముప్పేంటి? అతనికి అరవింద్కి ఏమైనా సంబంధం ఉందా అనేది సినిమా చూస్తే బాగుంటుంది. మనం ఇక్కడ రివ్యూలో తెలుసుకునేదానికంటే ఓవరాల్గా సినిమా ఎలా సాగుతుందంటే, కూతుర్ని కాపాడడం కోసం ఓ తల్లి చేసిన సాహసమే ఈ సినిమా. దీన్ని దర్శకుడు ఓ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్గా చేశాడు. అయితే కథలోని కొన్ని ట్విస్టులు థ్రిల్ చేసేలా ఉన్న సినిమాని నడిపించిన తీరు అంతా మెప్పించలేదు. స్క్రిప్ట్లో సరైన బలం లేకపోవడం, స్క్రీన్ ప్లే పేలవంగా ఉండడం, కథలో సరైన సంఘర్షణ భావోద్వేగాలు కనిపించకపోవడం ఫలితాన్ని దెబ్బతీసింది. ఫస్ట్ హాఫ్లో పాత్రల పరిచయంతోనే సరిపెట్టాడు. సంజన గతం, తల్లి ప్రేమకు దూరమైన చిన్నతనంలో ఆమె పడిన వేదన, అరవింద్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత అతని చేతిలో మోసపోయి ఇంటి నుంచి బయటికి రావడం, ఇదంతా చాలా బోరింగ్గా అనిపించింది. అరవింద్ తన కూతుర్ని అప్పగించాలంటూ మెట్లు ఎక్కిన దగ్గర నుంచే కథ కాస్త వేగంగా అనిపించింది. ఇంకా ఎప్పుడైతే సైకో సూర్యం పాత్రలోకి కథలోకి ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. తన కూతుర్ని తనకు అప్పగించాలంటూ సంజనను సూర్య వెంటాడడం, అతని నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమెకు ఎదురయ్యే పరిస్థితులు అన్నీ చాలా థ్రిల్లింగ్గా అనిపించాయి. ఈ క్రమంలో వచ్చే బ్రేక్ సెకండ్ హాఫ్ ఆసక్తిగా పెంచేది. కానీ ఆసక్తి సెకండ్ హాఫ్ మొదలైన కాసేపటికే ఆవిరైపోయింది. సూర్యం పాత్రలో ఉన్న ఓ ట్విస్ట్ థ్రిల్లింగ్గా ఉన్న అక్కడి నుంచే సాగే కథ అంతా గాడి తప్పిన బండిలా సాగింది. ఆరంభంలో కాస్తో కూస్తో భయపెట్టిన సూర్యం పాత్ర క్లైమాక్స్ వచ్చేసరికి చేతులెత్తేసింది. రియా కిడ్నాప్ చుట్టూ నడిచిన డ్రామా ఏమాత్రం ఆసక్తి పెంచలేదు. సినిమాను ముగించిన తీరు అసలు చెత్తగా అనిపించింది. మామూలుగా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే వరలక్ష్మి శరత్ కుమార్ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. భావోద్వేగమైన సన్నివేశాల్లో తనదైన నటనతో పండించింది. సినిమాలోని పాజిటివ్ పాయింట్ వరలక్ష్మి శరత్ కుమార్ నటన, కథలోని కొన్ని ట్విస్టులు మాత్రమే. బలహీనతలు కథ, స్క్రీన్ ప్లే చాలా స్లోగా సాగే ఫస్ట్ హాఫ్, ఎండింగ్. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే శబరి ఈ ప్రయాణంలో మలుపుల కన్నా కుదుపులే ఎక్కువ అనిపించేది. ఓలాగా సినిమాకు రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.